హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్లౌజ్కి వర్క్ వచ్చినప్పుడు హ్యాండ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేను లైనింగ్ పీస్ని డబల్ ఫోల్డింగ్ మీద ఉంది, అది కటింగ్ అనేది చేస్తున్నాను. కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వర్క్ అనేది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని ఒకసారి క్లాత్ మీద పెట్టేసి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ లైనింగ్ వచ్చేసి ముందుగా నేను లోత్ అనేది తీయలేదండి, అందుకోసం ఇప్పుడైతే నేను లోత్ కోసం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నట్టుగా నేను ఇక్కడ కటింగ్ అనేది చేసేస్తున్నాను, చూసేయండి. ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికైతే యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా కాట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి గుర్తు ఉంటుంది, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ వైపున రావాలి జాయింట్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను ఇక్కడ సంక జాయింట్ అనేది పీసెస్ అనేది పడుతుందండి. నేను ఇక్కడ సంక జాయింట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. సేమ్ రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఈ రెండో సైడ్ కూడా అంతేనండి, అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ కొంచెం మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్కి లోడింగ్ అనేది వేసుకోవాలనుకుంటే హ్యాండ్కి లోడింగ్ వేసుకోవచ్చు. ఈ రెండో హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. అంటే మనకి కాట్లు పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఎదురుగా ఉండాలి. ఇలా మనం సంక జాయింట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకోవాలండి. లేకపోతే మనకి ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, ఇంకో పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది. అలా కాకుండా రెండు ఫ్రంట్ పార్ట్ వైపునే రావాలి. కాబట్టిగా ముందుగానే మనం ఈ సంక జాయింట్ పీసెస్ అనేది జాయింట్ చేసేటప్పుడు ఈ రెండు ఆపోజిట్లో పెట్టుకొని మనం చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద స్టిచ్చింగ్ చేద్దాం, చూపిస్తున్నాను, చూసేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకే క్లియర్గా అర్థం అనేది అవ్వదు, కాబట్టిగా స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ కూడా మనకి ఫోల్డింగ్ మీద ఉంది. ఇది ఫోల్డింగ్ అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత మనకి హ్యాండ్ అనేది ఎక్కడ వర్క్ వస్తుందో ఇది బ్యాక్, అలాగే మధ్యలో మనకి వర్క్ వచ్చింది. ఈ సైడ్కి ఆ సైడ్కి వచ్చేసి మనకి ఖర్చు ఈ క్లాత్ అనేది ఎగస్ట్రా వచ్చింది కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను ఒక సైడ్ నుంచి. చూసారు కదా, ఇప్పుడు రెండు పార్ట్లుగా ఇడదీసేసాను. ఇడదీసేసిన తర్వాత ఇది మనకి వర్క్ వచ్చిన సైడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ వైపున పెట్టుకోవాలి. లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్, అంటే మనం ఇక్కడ జాయింట్ చేసుకున్నప్పుడు ఈ ఖర్చులు అనేది మనకి పై వైపున ఉండేటట్టుగా చూసుకొని, ఇది లోడింగ్ పద్ధతి అండి నేను చూపించేది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ చివరి దాకా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి లోపల సైడ్ నుంచి ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదండి. ఒక 1/2 ఇంచు ఈ చివరికి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. మీరు వేసుకోకపోయినా పర్లేదండి, బాగానే ఉంటుంది. వేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను ఇక్కడ వేసి చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అనేది. ఆ తర్వాత మనకి ఈ చుట్టూ జాయింట్ అనేది చేసుకోవాలి. లైనింగు మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఫాలో అయితే మీకు కూడా నీట్గా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని పడేద్దండి. ఇక్కడ మనకి ఈ జాయింట్ సంక జాయింట్ లైనింగ్ పీస్ అనేది కనిపిస్తుంది, చూడండి. ఈ లైనింగ్ పీస్ ఖర్చు అనేది ఎంత కనిపిస్తుందో ఇప్పుడు ఇది మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, ఇదే పీస్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. బ్లౌజ్లో సరే మనకి క్లాత్ చాలా తక్కువగా వచ్చినప్పుడు ఇదే విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేనైతే ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే తక్కువగా వచ్చినప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుంటున్నాను. అదే విధంగా నేను స్టిచ్చింగ్ అనేది కూడా చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుందనే వీడియో అనేది తీయడం జరుగుతుంది.
ఈ విధంగా ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. లైనింగు మెయిన్ క్లాత్ చూసారు కదా, ఈ విధంగా చివరి దాకా జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. సేమ్ రెండో సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేయడం వల్ల ఏంటంటే మనం జాయింట్ చేసినట్టు కూడా కనిపించదు, అతుకులాగా కూడా కనిపించదండి. ఇలా జాయింట్ అయితే చేసుకోండి. చూసారు కదా, నేనైతే ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే ఇదే ఫాలో అవుతాను. కాబట్టి మీకు కూడా మీకు తెలిసి ఉన్నా పర్లేదు, తెలియకపోతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూడండి. ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. ఇంతేనండి, మనం హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూసారు కదా. బై ఫ్రెండ్స్.